హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చికెన్ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా మనం 1 కేజీ వరకు చికెన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలనమాట. మీడియం సైజులో ఉండాలి పీసెస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మనకి సాల్ట్ వేయడం వల్ల చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చికెన్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మూత అస్సలు పెట్టకూడదు. పెట్టకోకుండానే చికెన్‌ని వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ నీరు మొత్తం పూర్తిగా ఇనికిపోవాలనమాట. అస్సలు ఉండకూడదు వాటర్. ఇది ఇనికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 10 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క, ఒక 5, 6 యాలకులు, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చికెన్ కూడా పూర్తిగా వాటర్ అనేది లేకుండా ఉడికిపోయిందండి. ఈ విధంగా డ్రైగా ఉడికిపోవాలనమాట. అస్సలు వాటర్ ఉండకూడదు. ఈ విధంగా పూర్తిగా డ్రై అయిపోయాక చికెను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనం చికెన్‌ని ఫ్రై చేసుకోవాలి కదా! ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం చికెన్‌ని అందులో వేసుకోవాలి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఈ చికెన్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకూడదండి. పీసెస్ గట్టిగా ఉంటాయి. కొంచెం పీస్ మెత్తగా ఉండేటట్లనే మనం డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అదే ఆయిల్‌లో ఒక 3 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని. ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చికెన్‌ని మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్‌ని వేసుకోవాలి. చికెన్ పీసెస్‌ని వేసుకున్నాక ఒక నిమిషం వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి వేయించుకోవాలనమాట చికెన్‌ని. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చండి. ఒక 3 టీ స్పూన్ల వరకైతే సరిపోతుందనమాట. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసుకోవాలనమాట. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. లేకుంటే మసాలాలు మాడిపోతాయి. మసాలా పౌడర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారినాక మనం నిమ్మరసంని యాడ్ చేసుకోవాలనమాట. పూర్తిగా చల్లారాలి. అస్సలు వేడి ఉండకూడదండి. వేడి మీద మనం నిమ్మరసం పోస్తే పచ్చడి అనేది చేదొస్తుంది. పూర్తిగా చల్లారినాక ఒక 3 టీ స్పూన్ల వరకు ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 3 తీసుకొని నిమ్మరసంని తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం చికెన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.